హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ ఎంఎస్ఎస్ క్లాసెస్. ఈ క్లాస్లో మనం శాతాలకు సంబంధించిన ఆర్ఎస్ అగర్వాల్ ప్రశ్నల్లో 7th క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనం 1 to 6 క్వశ్చన్ చూసినాం ఫ్రెండ్స్. ఈ 7th క్వశ్చన్. సో క్వశ్చన్ 86% ఆఫ్ 50 ప్లస్ 50% ఆఫ్ 860 ఎంత అని అడుగుతుంది క్వశ్చన్. ఓకే, చూడండి, 860 పర్సెంట్ అంటే ఏంటండి? బై 100 రాని ఇక్కడ 860 by 100. ఓకే, పర్సెంట్ బదులు 100 రాసినాం. హాఫ్ అంటే ఏంటండి? ఇంటూ 50. ఓకే, నెక్స్ట్ ప్లస్ 50 by 100. ఎందుకు రాసినాం 50 by 100? ఇక్కడ పర్సెంటేజ్ ఉందిగా, పర్సెంటేజ్ అంటే ఏంది? బై 100. హాఫ్ అంటే ఇంటూ 860. సింప్లిఫై చేయండి. చూడండి, ఇక్కడ 51 52 నెక్స్ట్ 51 52 అగైన్ 2 టేబుల్తో 0 ఉంది కదా యూనిట్ స్పేస్లో, 2 టేబుల్తో ఇక్కడ అవుతాయండి. ఓకే, 2 4 8 2 3 6 2 0 0. ఓకే, ఇక్కడ కూడా చూడండి, 2 1 2 4 8 2 3 6 2 0 0. 430 ఎంత అండి? 860. 430 860 అండి. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయండి ఇక్కడ ఫ్రెండ్స్? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 430, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 516, ఓకే, థర్డ్ ఆప్షన్ 860, ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ ఏముందండి? ఫోర్త్ ఆప్షన్ 960. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. ఓకే, సో ఇందులో 50 by 100 అంటే చూడండి లాజిక్గా, 50 by 100 అంటే ఎంత అండి? 1/2. సో ఇక్కడ కూడా 50 by 100 అంటే 1/2. సో 1/2 అంటే ఇది సగం, ఇందులో సగం, ఇందులో సగం. చూడండి, ఇందులో సగం, ఇందులో సగం ఎంత అవుతుందండి? 430. 430 ప్లస్ 430 ఎంత అండి? 860. ఇలా కూడా లాజికల్గా చేయొచ్చండి. ఓకే, రైట్. 8th క్వశ్చన్ ఇవ్వండి. 45% ఆఫ్ 750, 45% ఆఫ్ 750 మైనస్ 25% ఆఫ్ 480 ఎంత అని అడుగుతుంది. సింపుల్ అండి. 45%, 45 by 100 అండి. ఎందుకు? పర్సెంటేజ్ బై 100 ఆఫ్ అంటే ఇంటూ 750 మైనస్ 25% అంటే 25 by 100 ఆఫ్ అంటే ఇంటూ 480. ఓకే, చూడండి ఇక్కడ సింపుల్గా 25 టేబుల్, 25 3 75 0. ఓకే, 25 4 అండర్స్టాండ్. నెక్స్ట్ 25 1 25 4 నెక్స్ట్ 2 టేబుల్తో ఇక్కడ 2 2 215 ఉంది. 2 2 215 ఈ రెండింటిని మల్టిపుల్ చేయండి. 15 5 ఎంత అండి? 75, 7 క్యారీ, 15 4 60. ఓకే, 15 4 ఎంత అండి? 60. 60 ప్లస్ 7 ఎంత అండి? 67, 67 675 by 2 మైనస్ చూడండి ఇక్కడ 4 1 4 1 4 2 40 మైనస్ 120. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్టెప్లో 675. 675 అంటే ఏంటండి? బై 2 అంటే 2 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 2 1 2 3 అండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా 2 3 ఇక్కడ ఏముంటుందండి? 1 ఉంటుంది కదా, 1 5 ఎంత? 15, 2 7 14. మళ్ళీ 1 ఉంటుంది ఇక్కడ, పాయింట్ పెట్టుకోండి, 0 పెట్టుకోండి, 0 వస్తుంది కదా, 2 5 10. సో ఎంత వస్తుందండి? 337.5 మైనస్ 120. సో 337.5 నుంచి 120 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 217.50. ఇది ఆన్సర్ అండి. ఓకే, సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. 9th క్వశ్చన్ అండి. 40% ఆఫ్ 1640 ప్లస్ క్వశ్చన్ మార్క్. చూడండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ వాల్యూ మనం కనుక్కోవాలండి. ఈజ్ ఈక్వల్ 35% ఆఫ్ 980 ప్లస్ 150% ఆఫ్ 850 ప్లస్ 150% ఆఫ్ 850. సింపుల్ క్వశ్చన్ అండి. చూడండి, 40% అంటే ఏంటండి? 40 by 100. ఓకే, హాఫ్ అంటే ఏంది? ఇంటూ 1640. ఇది మనం కనుక్కోవాలి కదా, దీన్ని మనం ఎక్స్ అనుకుందాం అండి. ఏదో ఒకటి అనుకోవాలి కదా, ఎక్స్ అనుకుందాం. 35% అంటే 35 by 100 అండి, ఇంటూ 980. ఓకే, ప్లస్ 150%, 150 by 100 ఇంటూ 850. ఓకే, ఇలా రాసేసినాం. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం, క్యాన్సిలేషన్ చేద్దామండి. ఓకే, చూడండి, క్యాన్సల్ దేంతో క్యాన్సల్ అయితే LHS సైడ్ చూడండి, ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ కూడా 0 0 సారీ అంతే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ని మల్టిపుల్ చేయండి. 4 4 16, 1 క్యారీ, 4 6 ఎంత అండి? 24. 24 ప్లస్ 1 ఎంత? 25, 2 క్యారీ, 4 1 4, 4 ప్లస్ 2 ఎంత? 6. 656 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ RHS సైడ్ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందండి? 5 7 35, 5 టేబుల్, 5 2 10. ఇక్కడ చూడండి, 2 1 2 4 8, 1 ఉంటుంది కదా, 2 9 18. అయిపోయిందా? ఫస్ట్ టర్మ్ అయిపోయింది. సెకండ్ చూడండి, ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోయింది.
ఇక్కడ కూడా 0 0 క్యాన్సిల్ అయిపోయిందండి. ఏం మిగిలిందండి 15 ఇంటూ 85. 1585ని మల్టిపుల్ చేయండి. ఫస్ట్ మనం 7 ఇంటూ 49గా రాసుకుందాం. 7 ఇంటూ 49 ప్లస్ మిగిలిన టర్మ్స్ రాస్తున్నాండి. మిగిలిన నంబర్స్ని రాస్తున్నా 15 ప్లస్ 85. ఈ రెండింటిని మల్టిపుల్ చేయండి, ఈ రెండింటిని మల్టిపుల్ చేయండి. ఓకే, ఈ రెండింటిని మల్టిపుల్ చేయండి, ఈ రెండింటిని కూడా మల్టిపుల్ చేయండి. 656 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 7 9 ఎంత అండి, 7 9 63, 6 క్యారీ అండి. ఇక్కడ రాస్తున్నా 6 క్యారీ. 7 4 28, 28 6 ఎంత అండి 34, 343 ప్లస్ 15 5 15 టేబుల్ 15 5 75 ఇక్కడ అండి. 15 5 75, 7 క్యారీ. 15 8 ఎంత అండి 120, 120 ప్లస్ 7 ఎంత 127, 127 అండి. 1275. నెక్స్ట్ స్టెప్లో 656 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ అడిషన్ చేయండి. 3 ప్లస్ 5 ఎంత 8, 7 ప్లస్ 4 ఎంత అండి 11, 1 క్యారీ. 100 ప్లస్ 3, 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 3 ఎంత అండి 6, 1618 అండి. నా ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇటు పంపించేసాడు. ఏమవుతుంది 1618 మైనస్ 656 సబ్స్ట్రాక్ట్ చేయండి. 1618 మైనస్ 656 అండి. 8 మైనస్ 6 ఎంత అండి 2. ఓకే, ఇక్కడ 1 ఉంది. 1 నుంచి 5 సబ్స్ట్రాక్ట్ చేయలేం కాబట్టి 1 బారో తీసుకొస్తే ఏమవుతుందండి 11 అవుతుంది. 11 5, 11 మైనస్ 5 ఎంత అండి 6 అవుతుంది. ఇక్కడ ఎంత ఉందండి 15. 15 మైనస్ 6 ఎంత అండి 9. ఓకే, 962. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 10th క్వశ్చన్. 218% ఆఫ్ 1674 ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్ ఇంటూ 1800. ఈ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్ మనం నంబర్ కనుక్కోవాలి. ఇదే దీన్ని ఎక్స్ అనుకుందాం. ఓకే, 218% అంటే 218/100 ఇంటూ హాఫ్ అంటే ఇంటూ 1674 ఈజ్ ఈక్వల్. సో ఎక్స్ అనుకున్నాం కదండి, ఎక్స్ ఇంటూ 1800. ఓకే, నా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 218/100 ఇంటూ 1674/1800. ఎందుకంటే దీన్ని ఇటు తీసుకొచ్చేసినామండి. ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది కదా, ఎల్హెచ్ఎస్ సైడ్ వస్తే ఏం చేస్తుందండి ఇది డివైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ డివైడ్ చేయండి, క్యాల్కులేషన్ చేయండి. దీన్ని కనిష్ట రూపంలోకి రాసుకుంటే చూడండి 2 టేబుల్తో చూద్దాం ఫస్ట్. ఇక్కడ చూడండి 9 టేబుల్తో అవుతుంది కదా, 9 టేబుల్తో చూద్దాం. 7 ప్లస్ 4 11, 11 ప్లస్ 6 17, 17 ప్లస్ 1 18. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత ఉంది 18 ఉంది. కాబట్టి 9 టేబుల్తో డివైడ్ అవుతుంది కదా. సో 9తో డివైడ్ చేద్దాం ఫస్ట్. 9 2s 18, 0 0. ఓకే, ఇక్కడ చూడండి 9 1s 9. ఓకే, 9 1s 9. 16 నుంచి 9 వెళ్ళిపోతే ఎంత ఉంటుందండి 7 ఉంటుంది. 7 ఎంత 77. ఓకే, 9 8s 72. 72 వెళ్తే ఎంత 5 ఉంటుంది. 5 4 ఎంత 54. ఓకే, 9 6 54. 9 6 ఎంత అండి 54. ఓకే, నెక్స్ట్ 2 టేబుల్తో డివైడ్ చేద్దాం. 200s 200. నెక్స్ట్ ఇది 2 9s 18, 2 3s 6. ఓకే, నెక్స్ట్ 2 టేబుల్తో డివైడ్ చేద్దాం. 2 5s 10, 2 0 0. ఇక్కడ 2 1s 2 0, 2 9s 18. 2 1s 2, 2 0. నెక్స్ట్ 0. 2 డిజిట్స్ అనేది ఒకసారి తీసుకున్నాం కాబట్టి 0 రాయాలా. 2 9s 18. ఓకే, సో 109 ఇంటూ 93. ఇక్కడ ఏముందండి 109 ఇంటూ 93 బై 100 ఇంటూ 50 అండి. 100 ఇంటూ 50. 109 ఇంటూ 93ని మనం మల్టిపుల్ చేద్దాం. ఓకే, 109 ఇంటూ 93ని మల్టిపుల్ చేసిన తర్వాత బై 100 ఇంటూ 50ని మల్టిపుల్ చేసి ఈ 109 ఇంటూ 93 ఈ ప్రొడక్ట్ను, ఈ లబ్ధంను 100 ఇంటూ 5తో మనం డివైడ్ చేస్తే ఎంత వస్తుందండి ఆన్సర్ 2.02 వస్తుంది. 2.02 వస్తుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే 2.02 వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏది లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి నన్ ఆఫ్ దిస్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 11th క్వశ్చన్. చూడండి 11th క్వశ్చన్. 60% ఆఫ్ 264 ఈజ్ ద సేమ్ యాజ్ 60% ఆఫ్ 264 ఈజ్ ద సేమ్ యాజ్. అంటే క్వశ్చన్ ఏంటంటే 60% ఆఫ్ 264 కింది వన్లో దేనికి సమానంగా ఉంటారని అడుగుతున్నాను. 60% ఆఫ్ 264 అనేది కింది వన్లో దేనికి సమానంగా ఉంటుంది అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు 60% అంటే 60/100 ఇంటూ
264 అండి. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తా అండి? దీన్ని సింప్లిఫై చేస్తే 158.4 వస్తుంది. 158.4 వస్తుంది. ఓకే, 158.4 వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఆప్షన్లో 10% ఆఫ్ 44 ఉందండి. 10% ఆఫ్ 44 సింప్లిఫై చేయండి. 10% ఆఫ్ 44 అంటే 10/100 ఇంటూ 44 అండి. 10/100 ఇంటూ 44 సింప్లిఫై చేస్తే ఏమొస్తుందండి? 4.4 వస్తుంది. ఓకే, 4.4 వస్తుంది. నెక్స్ట్ 15 సెకండ్ ఆప్షన్ సింప్లిఫై చేయండి. 15/100 ఇంటూ 1056 సింప్లిఫై చేస్తే 158.4 వస్తుంది. అంటే దేనికి సమానం అండి? ఇది థర్డ్ దానికి సమానం. అంటే థర్డ్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సారీ, సెకండ్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ దాన్ని సింప్లిఫై చేయండి. థర్డ్ దాన్ని సింప్లిఫై చేసినప్పుడు ఏమొస్తుంది? 30% ఆఫ్ 132 ఉంది కదా, 30% ఆఫ్ 132 30/100 ఇంటూ ఆన్సర్ వచ్చేసింది ఆల్రెడీ. థర్డ్ దాన్ని కూడా చేద్దాం. 30/100 ఇంటూ 132 అండి, 39.6 వస్తుంది. 39.6 వస్తుంది. 39.6 వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఏదండి? 158.4 దేనికి ఈక్వల్ ఉన్నది? సెకండ్ దానికి ఈక్వల్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? సెకండ్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇలా చేయొచ్చండి. లేకపోతే లాజికల్ థింక్ చేస్తే 60% ఆఫ్ 264 ఉంది కదండి, 60%ను 4 టైమ్స్ తగ్గించండి. 60% 4 టైమ్స్ తగ్గిస్తే ఏమొస్తుందండి? 15 వస్తుంది. చూడండి, 60% 4 టైమ్స్ తగ్గించండి, 4తో డివైడ్ చేస్తే ఏమొస్తుందండి? 15 వస్తుంది కదా. అంటే 15% ఆఫ్ 264 ఉంది. 264ను 4తోని మల్టిపుల్ చేయండి. ఎంత వస్తుందండి? 1056 వస్తుంది. అంటే లాజికల్గా ఇలా కూడా మనం ఆన్సర్ చెప్పచ్చు. సెకండ్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.